జిల్లా పెళ్లకూరు మండలం చిల్లకూరు గ్రామంలోని వైసీపీ కార్యాలయంలో రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సూలూరుపేట మాజీ శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాబు షూరిటీ మోసం గ్యారంటీ పోస్టర్ని ఆవిష్కరించారు. అనంతరం కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ రాష్ట్రంలోని పరిపాలన బాబు షూరిటీ మోసం గ్యారంటీగా మారిందని ఎద్దేవా చేశారు. అసలు అభివృద్ధి కన్నా ప్రచారమే ముద్దుగా ప్రజలకు ఇచ్చిన హామీలను మరిచి మోసం చేస్తున్నారని విమర్శించారు. కార్యకర్తలే వైసీపీ పార్టీకి వెన్నుముక అన్నారు. రాబోయే రోజుల్లో వైసీపీ నాయకులు కార్యకర్తలు జనంలోకి వెళ్లాలని సూచించారు. బాబు వెన్నుపోటుని ప్రజలకు తెలియజేస్తూ ప్రతి గడపకు వెళ్లి జగన్ కి చంద్రబాబు మధ్య తేడాని ప్రజలకు వివరించి జగనన్నకు అండగా నిలబడి ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మనమందరం ఒకే మాటపై నిలబడి వైసీపీని అఖండ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ చెప్పారు. మరి అధికారం వచ్చినంత బాబు గారు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అన్నారు. సంపద సృష్టిస్తున్నారు. నేను అప్పులు చేయను. జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేశారు. నేను అప్పులు చేసే ప్రగతి లేదు. నేను సంపద సృష్టించి సంక్షేమ కార్యక్రమాలు చేస్తా అని చెప్పిన వ్యక్తి ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వట్లేదు. సంపద ఎప్పుడు సృష్టిస్తారో, ఎప్పుడు ఈ సంక్షేమ కార్యక్రమాలు ఇస్తారని అడిగితే ఆ సంపద సృష్టించే విషయం నాకు అర్థం కావట్లేదు, తెలియట్లేదు. నీకేమైనా తెలుసుంటే నా చెవులో చెప్తే ఆ సంపద సృష్టించి ప్రజలకు ఇస్తానయ్యా అంటున్నాడు. బుద్ధి లేకపోతే సరే, ఎన్నికల ముందు లేదా ఈ బుద్ధి, ఎన్నికల ముందు లేదా ఈ జ్ఞానం. సంపద సృష్టిస్తానని ప్రజలకి మేలు చేస్తానని చెప్పి ఈరోజు మరి ఈ విధంగా మాట్లాడుతున్నామంటే ఇంతకన్నా నీతి మాలిన వ్యవహారం ఇంకోటి ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తాను. అందుకనే ప్రజలు మోసపోయారు. చంద్రబాబు నాయుడు గారి యొక్క సూపర్ 6 సూపర్ 7 ద్వారా ప్రజలు మోసపోయారు. మరి చంద్రబాబు నాయుడు గారి సూపర్ 6కి మనం అనుకున్నాం అప్పుడు ఏమని, ఆయన చెప్పిన 6 కార్యక్రమాలు కావాలి. ఆ సూపర్ 6 అర్థమే మారిపోయింది. ఈ ప్రభుత్వంలో ఆ సూపర్ 6 యొక్క అర్థమే మారిపోయింది. ఆ సూపర్ 6 అంటే మొదటిగా అవినీతి, రెండోది అత్యాచారాలతో పాటు మూడోది హత్యలు, మరి అరాచకాలు, వాటితో పాటు తప్పుడు కేసులు, మరి తప్పుడు ప్రచారాలు. ఈ 6 ఆయన చేశారు, నెరవేరుస్తున్నారు. అందుకే వాళ్ళు ధైర్యంగా చెప్తారు సూపర్ 6 అంతా చేసేసామని. వాళ్ళ మనసులో ఉందేమో ఇవి సూపర్ 6 అంటే, పైకి చెప్పిందేమో అవి. మరి మీరందరూ కూడా గమనించాలి, ప్రజల్లోకి ఈ విషయాన్ని తీసుకెళ్ళాలి. అందుకనే మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి మన కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోని గుర్తు చేస్తున్న కార్యక్రమం ద్వారా మనం గ్రామాల్లోకి వెళ్ళాలి. ఆ గ్రామాల్లోకి వెళ్ళేటప్పుడు మీకు ఒక క్యూఆర్ కోడ్ ఇస్తున్నాం. ఒక క్యూఆర్ కోడ్ ఇస్తాం మీకు అందరికి. ఆ క్యూఆర్ కోడ్ని కనుక మీ సెల్ ఫోన్లో స్కాన్ చేస్తే మరి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు, చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో, చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి బాండ్లు అన్నీ వస్తాయి. మరి ఇవన్నీ దగ్గర పెట్టుకొని గ్రామాల్లో ఒక రచ్చబండ కార్యక్రమంలాగా ఏర్పాటు చేసుకొని ఆ గ్రామాల్లో ఇవన్నీ బేరేజ్ వేసుకొని గ్రామంలో ఇంటింటికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి ద్వారా మీ ఇంటికి ఏ కార్యక్రమాలు రావాలి, ఎంత డబ్బులు వచ్చి ఉండాలి, ఏమొచ్చింది, ఏమి రాలేదు, ఇప్పటికి చంద్రబాబు నాయుడు గారికి మీకు ఎంత అప్పున్నాడో అని వాళ్ళకి చెప్పాలి. గ్రామాల్లో ప్రజల్ని అప్రమత్తం చేయాల్సిన బాధ్యత, ప్రజలకి తెలియజేయాల్సిన బాధ్యత, వాళ్ళు ఏం మోసపోయారో తెలియజేయాల్సిన బాధ్యత మన ముందుంది. గ్రామాల్లో మీరందరూ కలిసి ఒక 10 మందో 20 మందో నాయకులందరూ కలిసి మాట్లాడుకొని ఆ క్యూఆర్ కోడ్ కనుక మీరు స్కాన్ చేస్తే అన్నీ వస్తాయి, డేటా మొత్తం వస్తుంది. దాని ప్రకారం ప్రజలకు తెలియజేయండి. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. బాబు అబద్ధాలని, బాబు చేసే తప్పుడు ప్రచారాలని ఆయన ఏమి చెప్పినా మోసం చేయాలంటే బాబు గారికి వెనతో పెట్టిన విద్య. మామనే వెన్నుపోటు వచ్చి అధికారం లాక్కున్న వ్యక్తి, ఏది సొంతంగా స్థాపించిన వ్యక్తి కాదు. తెలుగుదేశాన్ని అడ్డగా వచ్చేసి తెలుగుదేశాన్ని ఆయన అధికారంలో ఉండేటప్పుడు లాక్కున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మేనేజ్ చేయడంలో ఆయన తింటా
ఆయన ఏది చెప్పినా అబద్ధం కూడా చాలా అందగిస్తుంది. అట్టా ప్రజలను మోసం చేసి ఈ రోజు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో పథకాలని ఆయన ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలు కానీ ఆయన నవరత్నాలు నేను అటెండే కంటిన్యూ చేస్తాను జగన్మోహన్ పథకాలని ఆ రోజు ఎలక్షన్ లో చెప్పడం, వాళ్ళన్నీ కూడా ఆ అబద్ధాలని మోసాలని ఈ రోజు ప్రజలు గమనించి ఆయన అప్పుడే ఒక్క సంవత్సరంలోనే 6 నెలలుగా ఆయన మీద తిరుగుబాటు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో ఈ రోజు పార్టీలో చాలా మంది మేం చేస్తామని 6 నెలలకి తిరుగుబాటు మొదలై తిరిగి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలు చేరుతున్న విషయం మీరందరూ చూస్తున్నారు. మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం A3 న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.